మీకు చిన్న స్టోరీ. ఒక రాజు అందరినీ అడుగుతాడు ఇట్లా, ఏమనంటే, మీలో ఎవరైనా ఒక ఆవుని భుజంపై మోసుకొని నా నా యొక్క ఆశ్రమంలోకి తీసుకురాగలరంటే అందరూ మోసారు, తీసుకురాలేకపోయారు, అక్కడే ఫెయిల్ అయిపోయారు. అయితే ఒక యువకుడు వచ్చి, అయ్యా నేను 2 సంవత్సరాల్లో ఆ ఆవును మోసుకొస్తాను అంటాడు. అయితే ఆ ఆవును మోయడానికి అదే ఇట్లా రాజు కదేమో 2 సంవత్సరాలు కదా తీసుకో టైం అన్నాడు. ఈడు బయటకు వెళ్ళి ఆ 2 సంవత్సరాలు ఒక చిన్న ఆవు దోడి నుంచి అలా మోసేటప్పటికి ఆవు దూడ కాస్త ఆవుగా మారింది. అంటే ఇతనికి శక్తి పెరిగింది, అలవాటుగా పెరిగింది. ఆ అలవాటు, ఆ బరువు ఇతనికి ఈజీగా మారింది. ఈజీగా ఆవుని తీసుకొచ్చేసాడు. చూసారా, మనము ఎవరికైనా ఒక సలహా ఇచ్చే ముందు మనం ఆ పనిని ముందు మనము అలవాటుగా మార్చుకోవాలి. అప్పుడే మనం ఇంకొకరికి సలహా ఇవ్వాలి. అంతే తప్ప ఊరికనే సలహాలు ఇచ్చేయడం అది పెద్ద గొప్ప సమస్య ఏం కాదు. సమస్య అంటే మనం చేసి చూపించాలి. అంటే ఉదాహరణకి నాకు చాక్లెట్లు తినే అలవాటు ఉందనుకున్నాం. ఆ చాక్లెట్లు నేను తినడం మానేసాక ఎవరిలైనా మంది ఒక సలహా అడిగితే, నేను ఇలా చేశాను కనుక నువ్వు కూడా అలాగ మానగలవు అని చెప్పాలి కదా. ఓకే, థ్యాంక్ యూ. నా పేరు రంషాద్, నా ఛానల్ పేరు రాంపద్మనాయకులు. సబ్స్క్రైబ్ చేయండి.